హాయ్ అండి. ఆయన్ని ఏపీలో ఎలక్షన్స్ కూడా వచ్చింది కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఈఎం అయితే చంద్రబాబు నాయుడు అవుతారు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అనుకోవచ్చు? మార్పులు అనేది అభివృద్ధి అనేది ఉంటది ఆంధ్రాలో. ఇప్పటిదాకా అభివృద్ధి అనేది ఆగిపోయింది. రాజధాని లేక, అమరావతి రాజధాని లేక జగన్ ఆపడం జరిగింది. జనసేన రిమోట్ మొత్తం టీడీపీ చేతిలో ఉంది, జనసేనని మొత్తం నడిపించే టీడీపీ అంటున్నారు కదా. రెండు కూడా ఇప్పుడు కలిసి పోరాటం చేయడం అనేది పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా ఆలోచించి ఇద్దరు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే జగన్ ఇది ఒక రౌడీజం పాలనని అణదొక్కాలంటే రెండు కలిసి పోటీ చేస్తేనే కానీ ఓటు చీలిపోవడం అనేది జరగదని చెప్పి వాళ్ళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు జనసేనని మొత్తం అన్యాయం చేస్తున్నారు టీడీపీ అని అంటున్నారు కదా, 20 సీట్లు మాత్రమే ఇచ్చి. జనసేనని అన్యాయం చేయడం అంటే అది వాళ్ళ నిర్ణయం అది. ఎందుకంటే వాళ్ళకి పెద్దవాళ్ళుగా చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ తెలియంది ఏమి ఉండదు. ఎందుకంటే ఓట్లు చీలికిపోతున్నాయి. మనం వేరే ఇద్దరు కూడా సింగిల్ గా పోటీ చేస్తే మళ్ళీ జగన్ కి ఇచ్చే అవకాశం ఉంటది, రౌడీయిజం పాలన మళ్ళీ సాగుతుంది అని చెప్పి వాళ్ళిద్దరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మేరకు, అంటే తనకున్న మేనిఫెస్టో వేరే కదా, ఏ మేరకు సాధ్యం చేయగలుగుతారు? ఆయన చేయగలుగుతారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే మామూలుగా రాజకీయంలో ఇది ఇందులో అధికారంలో లేకపోయినా కానీ ఆయన కొన్ని పేదవాళ్ళకి కానీ, రైతులకి కానీ చాలా వరకు ఆయన ఆలోచించి ఆయన మంచితనం బట్టి చేయడం అందరికి కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో చాలా వరకు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయడం జరుగుతుంది. సో దాని జగన్ అభిమానులు అన్న వాళ్ళు కొంతమంది ట్రోల్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళు తప్ప అంతకు మించి రెండోది చేసేది ఏదీ లేదు. జగన్ పరిపాలనలో మీకు నచ్చని అంశం ఏంటి మరి? అభివృద్ధి లేదు. అభివృద్ధి లేక ఆంధ్రాలో బాగా రౌడీజం ఒకటి, గంజా ఒకటి, డ్రగ్స్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా జగన్ పాలనలో సాగుతుంది. రీసెంట్ గా మనకి వైజాగ్ లో చూసుకున్నట్టయితే 25,000 కిలోలు మనకి మాదక ద్రవ్యాలు అయితే దొరికినాయి కదా. ఇప్పుడు జగన్ హవాలో అలాంటివి జరుగుతుంది. ఇప్పుడు అదే కదా మరి జరిగేది. ఇప్పుడు 10th క్లాస్ బాగా కానీ, 9th క్లాస్ పిల్లలు కానీ ఇప్పుడు డ్రగ్స్ కి అలవాటు జరుగుతుంది. అది వల్లే వైసీపీ పాలనలో ఇంతకు ముందు వైసీపీ వాళ్ళకి ఎంట్రీ ఇచ్చారనుకోవచ్చా? ఇస్తారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే జగన్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వల్ల ఎక్కడికక్కడ లంచాలు అనేది ఇవ్వడం మామూలుగా సహజం అయింది. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి జగన్ పరిపాలనలో సంక్షేమ పథకాలు అని అంటున్నారు, మరి ఆ పథకాలు అందరికి అందుతున్నాయి? అవి కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అయితే అందట్లేదు. వాళ్ళు ఇచ్చే కూడా కొన్ని అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళకి గ్రామంలో ప్రెసిడెంట్లు కానీ, నాయకులు కానీ వాళ్ళ మనిషిని బట్టి ఇవ్వడం కూడా జరిగింది కొన్ని.